ప్రారబ్ధం అంటే అదే. కాబట్టి అలసత్వము నిద్ర, అసలు ముందు ఈ అలసత్వం అన్నది, అతి నిద్ర అన్నది మనిషి ఆయుర్దాయాన్ని నిష్కారణంగా పాడు చేసేసేవి. ఎందుకంటే అదొక రకమైన హాయి, అదొక రకమైన లౌల్యం. అలా నిద్రపోతుంటే ఏముంది, కాలం గడిచిపోతుంది, ఎన్నేళ్ళైనా అయిపోతాయి. దానివల్ల ఏంటంటే హాయిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ నీకు ఆ కాలం రమ్మంటే వస్తుందా? ఎలా వస్తుంది కాలం రమ్మంటే? అలసత్వాన్ని పొంది చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యలేకపోతే ఇక నువ్వు చేద్దామంటే మాత్రం అవకాశం వస్తుందా? రామాయణం సుందరకాండలో అదే అంటారు. అసలు మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సత్పురుషులకు కూడా కోపం దేనికి వస్తుంది అంటే, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది. వీళ్ళకి చెయ్యవలసిన సమయంలో ఎందుకు జ్ఞాపకానికి రాదు? ఇది మనం చెయ్యాలి అన్నది ఎందుకు స్ఫురణలోకి రాదు అంటే, అక్కడ దృష్టి లేదు. ఒక కార్యక్రమాన్ని మీరు సమగ్రంగా ఆలోచించారనుకోండి, మీకు స్ఫురణలోకి వస్తుంది. ఎందుకు రాదు అంటే, మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి, మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు. పెట్టకపోతే ఏమవుతుందంటే, అక్కడ ఏ అవసరాలు ఉంటాయో మీకు స్ఫురణలో ఉండవు. అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకి అన్నీ కనపడుతుంటాయి. దృష్టి పెట్టకపోవడమే కారణం. దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం. శ్రద్ధ లేకపోవడానికి కారణం తమోగుణమే కారణం, అలసత్వం. మనం చేస్తున్నది చాలన్న భావన. కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి. ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు. కార్యం చేయడం కాదు, కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి. రెండు, కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ ఈ పని కాదు, ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత బాగా చెయ్యాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి. దానికి ఉండవలసినది ఏది అంటే, కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి. ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, ఇతక్కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అసలు చేద్దామన్నా మనుష్య శరీరానికి తప్ప ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు. రేపు పొద్దున్న ఏదో పెద్ద కార్యం ఉంది, చాలా గొప్ప కార్యం ఉంది, ఓ ముగ్గు పెట్టండి. ఎవరు పెడతారు? కుక్క ఎడుతుందా, పిల్లి ఎడుతుందా? మనిషి పెట్టాలి. అయ్యా, ఇది నా జన్మకు అదృష్టం అండి, నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది. నేను చేయలేకపోతే, నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం? మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో. వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి. దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు? ఇంకా ఏమిటి వస్తాయి? ఎంతమంది వెళ్ళిపోయారు? మనం ఉండిపోతామా? ఉండగా ఇల్లు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం, ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కృష్ణ పరమాత్మ. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు అక్కర్లేని ఆభిజాత్యాలన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం. ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు. నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను, ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం నీకు ఉండాలి. లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటి ఉపయోగించుకున్నావు దాన్ని? ఒకటి నిద్ర, రెండు అలసత్వం. అలసత్వం ఏం చేస్తుంది? కోపాన్ని కల్పిస్తుంది. దానికి ఉన్న ప్రథమ శత్రువు అది. ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందారన్న అలసట భావన, ఉత్సాహం భావన. నన్ను మన్నించేదరుగాక, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు. అలసట ఒక భావన. ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి. అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ, మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు. అలసత్వము భావనే, ఉత్సాహము భావనే.
నేను అలిసిపోయాను అంటే నీకు లోకంలో అన్నీ తప్పులుగానే కనపడతాయి. ఎందుకంటే నీ సౌకర్యానికి వాళ్ళు అడ్డొచ్చారన్న భావం నీకు ఏం చేస్తుందంటే నీకు ప్రతి దానికి కోపం వచ్చేట్టు చేస్తుంది. నీకు ఎంత కోపం ఎక్కువైందో అంత దూరంగా పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఏం సాధించావో శరీరంతో ఉండి? ఆ జీవితకాలానికి ప్రయోజనం ఏమిటి?